మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శని రాహుల యుతి కలయిక అంటే మనకి మార్చి 29 నుండి మే 21 తారీఖు వరకు కూడా ఈ శని రాహులిద్దరూ కూడా మీనరాశిలో కలిసి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి శని రాహులిద్దరూ కలిసి అంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇవి ఇక్కడ మనకి పూర్వభాద్ర 4వ పాదం మీద ఇక్కడ వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీటి తీవ్రత తగ్గించుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం మనకి ఈ తెలుసుకోవడం ద్వారా వచ్చే ఏవైనా విపత్తులు కావచ్చు, లేకపోతే మనకి జీవితంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా మనకి తెలుసుకునే అవకాశము, ఒకవేళ ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఒకసారి ఏమైనా నష్టం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే వాటికి పరిహారంగా మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తీవ్రత తగ్గుతుంది అనే మనం పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కన్యారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ శని రాహుల యొక్క కలయిక అనేది 7వ స్థానంలో జరుగుతుంది. శని ఆల్రెడీ వీళ్ళకి 6వ స్థానం నుండి 7వ స్థానంలోకి మార్పు చెందడం, సంచారం చేయడం, వీళ్ళిద్దరి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంది. రాహు కూడా 7వ స్థానంలోనే ఉన్నాడు. అయితే ఇక్కడ 7వ స్థానము అనేటప్పటికీ మనం కళత్ర స్థానం, వివాహము, అలాగే భాగస్వామి వ్యాపారము, సమాజంతో ఉండే అనుబంధాలు, ఇవన్నీ కూడా మనం 7వ స్థానంలోకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే 7వ స్థానంలో శని రాహువుల యొక్క ఈ యొక్క యుతి అనేది జరుగుతోందో, అంటే సమాజపరంగా మనం ఏవైతే మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాల్లో ఆలస్యాలు, అడ్డంకులు, లేదా మనం అనుకున్న ప్రతిఫలం రాలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అంటే శ్రమ అధికంగాను ఫలితం తక్కువగాను ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఇక్కడ కళత్ర స్థానానికి సంబంధించిన దాంట్లో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల విషయాల్లోనూ, అలాగే వాళ్ళు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అంటే ఇద్దరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. అంతేగాని అనవసరమైన పొరపచ్చాలు అనేవి పెట్టుకోకూడదు. అలాగే వీళ్ళకి కాస్త శారీరకమైన శ్రమ కూడా కొంచెం అధికంగా ఉంటుంది. అంటే ఎలా అంటే ఒక పనిని ఒకసారి చేస్తే అవ్వకుండా 2-3 సార్లు చేస్తే కానీ కూడా ఆ పని అవ్వదన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఉంటుంది. అలాగే సమయానికి నిద్ర, భోజనం, ఇలాంటి విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే ఈ యొక్క భార్య లేక భర్త వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కూడా నిర్ణయాలు అనేవి జాగ్రత్తగా తీసుకోవడం, వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. అలాగే వివాహ విషయాల్లో కూడా చిన్న చిన్న ఆలస్యాలు ఉంటాయి, లేదా వాయిదా పడ్డాలు ఉంటాయి, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం అనేది కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి కేవలం ఈ 53 రోజుల పాటు కన్యారాశి వాళ్ళకి ఈ శని రాహుల యొక్క యుతి వల్ల సామాన్యమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా శివారాధన చేసుకుంటూ ఇటు దుర్గా ఆరాధన కూడా చేసుకోవడం ద్వారా వీళ్ళకి ప్రత్యేకంగా ఏమీ నష్టాలు లేకపోతే ఇబ్బందులు లేకపోయినా కూడా చేస్తున్న ఏదైతే పని ఉందో దానికి తగ్గ ప్రతిఫలం అనేది కనపడదు. కాబట్టి వీళ్ళకి ఆ ప్రతిఫలం ఎక్కువ రావడానికి మాత్రం ఈ శని రాహులకు సంబంధించిన స్తోత్రాలు, నవగ్రహ ప్రదక్షిణలు ఇలాంటివి చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు అనేవి పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.